హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. మీ అందరికైతే ఈవినింగ్ రొటీన్ మినీ బ్లాగ్ అనమాట ఇదైతే. మాది ఇప్పుడైతే సాయంత్రం అయితే కూర అయితే ఎండి చేపల కూర. ఎండి చేపలు ఏం చేపలు అంటే ఇవి బుడ్డ బరకలు అనమాట. బుడ్డ బరకల స్టోరీ ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీకు చెప్తాను. నేనైతే మా చిన్నప్పుడైతే మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాలువ ఉండేది. ఆ కాలువలో చిన్న చిన్న చేపలు అయితే పట్టేదనమాట. ఇవే బుడ్డ బరకల చేపలు పట్టేసి కూర ఉండేది. మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట. ఆమె కూర ఉంటే ఒక 4-5 ఇళ్ళకి స్మెల్ వచ్చేదనమాట. అంత టేస్టీగా ఉండేది చేపల కూర. అది ముద్దకు ఒక చేప అంటారు చూసావా, అలా తినేటోళ్ళం మేము. అయితే అంత టేస్టీగా ఉండేది. ఇప్పుడు కాలంలో అయితే అసలు ఆ బుడ్డ బరకల చేపలు అయితే ఎక్కువ దొరకట్లేవు. ఇక పల్లెటూళ్ళలో ఏం దొరికే లేదా సిటీలలో అయితే అసలు దొరకట్లేవు అనమాట. ఇవి ఎండి చేపలు, ఎండిన బుడ్డ బరక చేపలు అనమాట. ఇవి మొన్న మార్కెట్లో అయితే కనిపించింది నాకు శనివారం, నేను తీసుకొచ్చాను అనమాట. ఈ చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మటన్ చికెన్ కన్నా ఫిష్ ఎంతమంది ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ చేపలు అంటే చాలా ఇష్టం. చికెన్ మటన్ కన్నా ఫిష్ అంటే చాలా ఇష్టం. ఎండి చేపలు అంతగాని మేము ఇష్టం ఉండదు, కానీ పచ్చి చేపలు అంటే చాలా ఇష్టం అనమాట. అన్నిటికన్నా బుడ్డ బరకల చేపలు అంటే నాకు చాలా ఇష్టం. మీకు బుడ్డ బరకల చేపలు ఎంతమందికి తెలుసో తెలియదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రకరకాల పేరుతోనైతే పిలుస్తారనమాట ఈ చేపలు అయితే. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.